వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎంసీ 2024కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్లో ఫీజు ఎంత కట్టాలి, అలాగే రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మరి ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా సర్టిఫికేట్స్ ఏవేమైతే ఉండాల్సి ఉందని కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వీడియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అనేది చెప్పాను అనమాట. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెంటనే క్లిక్ చేసి చూసేయండి. అలాగే సిహెచ్సి, క్యాప్, ఇంకా స్పోర్ట్స్ కోడ్స్ ఇవైతే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలని కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట. హెచ్ఎల్సి సెంటర్స్ అని ఎన్ని ఉన్నాయో కూడా చెప్పాను. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక వెంటనే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి చూసేయండి. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. 1వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇచ్చారండి, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇంకా ఇవ్వడం అయితే జరగలేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 4th నుంచి 10th వరకు అయితే. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ 8th నుంచి 12th వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి 13th అయితే ఇచ్చారన్నమాట. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది 16వ తారీఖున రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ చూసుకున్నట్లయితే కనుక 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. క్లాస్ వర్క్ సంబంధించి 19th వరకు స్టార్ట్ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ పేజ్కి సంబంధించిన డేట్స్ అండి. సెకండ్ పేజ్ ఇంకా ఇవ్వలేదు. సో సెకండ్ పేజ్ రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్ అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక పీడబ్ల్యూడి, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, అంగలోన్ ఇండియా వీళ్ళైతే ఎవరు ఉన్నారో స్పెషల్ కేటగిరీ పర్సన్స్ వాళ్ళైతే పీడబ్ల్యూ అయితే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి ఏదైతే సర్టిఫికేట్ వచ్చిందో ఆ సర్టిఫికేట్ పట్టుకుని, అలాగే మిగతా సర్టిఫికేట్లు పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట. క్యాప్ పర్సన్స్ జిల్లా వెల్ఫేర్ బోర్డ్ నుంచి వాళ్ళైతే సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఎన్సీసీ ఏదైతే అథారిటీస్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్స్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా సేమ్ అండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా రాష్ట్రీయత సర్టిఫికేట్ హోల్డర్స్ ఆఫ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ అదర్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఆఫ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీస్. ఎవరైతే అథారిటీస్ ఎవరైతే జరిగిందో అథారిటీస్ నుంచి వాళ్ళైతే పట్టుకెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక సర్టిఫికేట్స్ అనేవి ఏపీ సెట్ 2024 ర్యాంక్ అవుట్ అయితే ఉండాల్సి ఉంటుంది. హాల్ టికెట్ కూడా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్ మెమో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి ఎవరైనా లేనట్లయితే కనుక డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. టీసీ మీ కాలేజీలో నుంచి ఇస్తారు, కాలేజీ నుంచి అడగండి. లేకపోయినా అనవసరం, పర్వాలేదు. మళ్ళీ మీరు కాలేజీకి అటెండ్ అయినప్పుడు టీసీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. స్టడీ సర్టిఫికేట్ 6 to ఇంటర్మీడియట్ ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. డాక్యుమెంట్స్ ఏం కావాలనేది క్లారిటీగా ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక వెంటనే క్లిక్ చేసి ఆ వీడియో చూసండి. ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ మీ సేవ నుంచి కానీ గ్రామ సచివాలయం నుంచి కానీ 2024 to 2025 అయితే ఇయర్ అయితే ఉండాలని ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది. ఈడబ్ల్యూ కేటగిరీస్ ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే కనుక ఇక్కడైతే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. హెల్ప్ డెస్క్ నెంబరు 3 నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 9 నుంచి 5 వరకు అయితే వాళ్ళకి కాల్ చేయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారన్నమాట. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక ఈ పీడిఎఫ్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కనుక వెంటనే చూసేయండి. చూసుకున్నట్లయితే కనుక ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి 1200 అయితే ఓసీబీసీ వాళ్ళు అయితే కట్టాల్సి ఉంటుందండి. 600 అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్రెడిట్ కార్డ్ నుంచి కానీ లేదా డెబిట్ కార్డ్ నుంచి కానీ పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరైతే అమౌంట్ అనేది రెడీ చేసుకోండి. 1200 అయితే ఓసీబీసీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 600 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుందన్నమాట.